అందరికి ఇవాళ వీడియో వచ్చేసి నేను కేరళ వెళ్తున్నాను. సో కేరళ వెళ్ళే ముందు ఇవన్నీ ఇప్పుడు నేను కేరళ తీసుకెళ్ళాలి. ఇటు సైడ్ మొత్తం బట్టలు, యూనో మేకప్, ఎవ్రీథింగ్ ఇటువైపు సరిపోయి మీకు చూపిస్తాను. మా మమ్మీ ఏమేమి పంపిస్తున్నారు. బేసిక్గా మోస్ట్లీ ఏవైతే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి, అక్కడ మనకి ఏవైతే కావాలో అవే మెయిన్గా ప్రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసి కాకరకాయ కారం. ఐ డోంట్ నో ఎంతమందికి ఇష్టమో, బట్ చాలా అంటే చాలా బాగా చేస్తారు మా మమ్మీ. సో అది నాకు చాలా ఫేవరెట్. బేసిక్గా ఒక 1 వీక్ నేను కుక్ చేసుకోవడానికి అదంతా కష్టం అవ్వకూడదని ఇవన్నీ తీసుకెళ్తున్నాను. సో కాకరకాయ కారం తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి. అక్కడ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, మనకి సన్ఫ్లవర్ ఇది కూడా దొరుకుతుంది కానీ బట్ హెల్త్కి. సో సన్ఫ్లవర్ నుంచి ఇది షిఫ్ట్ అవుదామని ఇది ట్రై చేయడానికి ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక బాటిల్ తీసుకెళ్తున్నాను. ట్రై చేద్దాం. నాకు కోకోనట్ ఆయిల్ అంత నచ్చదు. అండ్ కారం, గుంటూరు వాళ్ళం అయ్యండి కారం తీసుకెళ్ళకపోతే ఎట్లా. అండ్ మేము కారం అస్సలు బయట కారం అస్సలు వాడం. కొర్ర చెక్కలంట. సో మా డాడీ తీసుకొచ్చారు, అది ట్రై చేయాలి. స్నాక్స్ అనేవి కామన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం కలాకని స్వీట్స్ అండ్ కొంచెం మిక్చర్. ఐడియా ఉందో లేదో తెలియదు. ఆ పొంగల్కి కావాల్సినవన్నీ మా మమ్మీ ఇలా వేయించి దాన్ని జస్ట్ నేను వాటర్లో పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తే పప్పు పొంగల్ అయిపోద్ది. అంత ఈజీగా ఉండేలాగా ఈజీ రెసిపీస్ అన్నీ చేసి ఇట్లా పంపిస్తారు. అండ్ బియ్యం అక్కడ దొరకవా అంటే దొరుకుతాయి, బట్ నాకెందుకో ఇక్కడ బియ్యమే ఎక్కువ నచ్చుతాయి. ఇది పెప్పర్ పౌడర్, మిరియాలు పౌడర్ చేసి ఇచ్చేస్తారు. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువే వాడతాము. ప్లస్ అది కాక బయటవి అస్సలు యూజ్ చేయం జింజర్ గార్లిక్ పేస్ట్. మా ఇంట్లో అస్సలు అంటే అస్సలు యూజ్ చేయం. నాకైనా యూఎస్కైనా మా మమ్మీ వేసే పంపిస్తారు, మేము అసలు బయటది పర్చేస్ చేయం. మ్యాంగో అండ్ పండుమిరపకాయల పచ్చడి, ఇవి చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ వేరే స్టేట్లో ఉన్న వేరే సిటీస్లో ఉన్న పికిల్స్ చాలా సేవ్ చేస్తాయి. వచ్చేసి దోసపిండి ఒక 1 వీక్ ఈజీగా సరిపోతుంది. సో ఇట్లా దోశ పిండి వేసి ఇచ్చారు. అండ్ ఇవి మనం బయట రెడీమేడ్ చపాతీస్ కొంటాం కదా, అలాంటిదే బట్ హోమ్ మేడ్ రెడీమేడ్ అనుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు కొంచెం ఆయిల్ వేసి కాల్చేస్తాను. సో ఈజీ అండి. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ట్రైన్లో ఫుడ్ చపాతీ అండ్ దాల్ అండ్ నువ్వులు, ఇదైతే ఈజీగా తినేస్తాను కాబట్టి ఇలా ఇది కూడా వేయించి ఇచ్చేస్తాను. అంతే, ఇంకే వీడియో. బాయ్.